ఏమిటండి ఇది? సారీ, రండి. ఇది మాకు మామూలే. అప్పుడప్పుడు దెబ్బలు ఆడుకుంటాం, కలిసిపోతాం. కానీ మా ముగ్గురిని ముడివేసేది ఒకటి ఉంది, ఆకలి. ఏంటి విశేషం? నాటకంలో వేషం ఇప్పిస్తానని ఆ రోజు చెప్పాను కదా, ఇప్పుడు వెళదాం, వస్తారా? పోదాం. థ్యాంక్ యూ. అన్న, ఇది ఆమెకు నాకు ఏ జన్మలోనూ ఏర్పడ్డ అనుబంధం. Not like that. Damn it. మీకెందుకయ్యా నాటకాలు? బాసు, shout those lines. మాట నా భీలుండి రావాలి. వంచలాయో? సారీ సార్. బాబు, కుక్క తొక్కవు నువ్వు. నిన్ను వంచడం నా అవసరం కాదు. డూ ఇట్ అగైన్. మరోసారి చూద్దాం. నాన్న, గ్రూప్ ఫోటో కాదు ఇది. పొజిషన్స్. ప్రేమ అనేది వట్టి మాయ. ప్రేమ అంటే ఓ స్టాప్. హలో. ఎస్ ప్రతాప్. మిస్టర్ రంగా. మిస్టర్ ప్రతాప్. హలో. యా, రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, ఆల్ ఇన్ వన్. సార్, నా లవర్ వేషానికి ఎవరినైనా చూసారా? నీకు అసలు హీరో దొరకడం లేదే. ఎస్, ఆ రోజుకి ఈయన ట్రై చేద్దామని తీసుకొచ్చాను. మీరు నాటకాలు ఏమైనా వేశారా? లేదు. కనీసం చూసారా? లేదు. నాటక సాహిత్యం చదివారా? అబ్బాబే, అలాంటిదేం లేదు. గుడ్. అయితే మీరు బాగా నటిస్తారు. సరే, మీ పక్కన హీరోగా నిలబడ్డానికి ఇతని అర్హతలు ఏమిటి? మీరు నాటకాలు రచిస్తున్నారు, నటిస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు. మీకున్న అర్హతలేంటి? ఎంత పని చేశారు? విజ్జి, మనం కన్న కలలు, కట్టుకున్న గాలి మేడలు అన్ని ఒక చిన్న బుల్లెట్ తో చిన్న భిన్నమయ్యాయి. చూసావా? ఇలా చేసినందువల్ల కుమార్ విజయం సాధించినట్టు అనుకుంటే అంతకన్నా ఏ మిస్టర్ రంగారావు, డైలాగ్స్ మర్చిపోయారా? లేదు. మరి చెప్పడానికే అలాంటి డైలాగులు నేను చెప్పను. స్పీక్ సార్, గుండెల్లో చొచ్చుకుపోయింది. డైలాగ్ ఎలా చెప్తాడు? అసలు మాట ఎలా వస్తుంది? ఎందుకు రాదు? రాసింది నేను. అదే సార్, ఎలా వస్తుందని. డోంట్ ఆస్క్ సిల్లీ క్వశ్చన్స్. మీ డైలాగే సిల్లిగా ఉంది. ఇక్కడ నేనే కథా రచయితని, నేనే దర్శకుని. ఇక్కడ నటించాల్సింది నేను. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. సారీ, ఆత్మవంచన చేసుకొని నేను నటించలేను. Get out. నాటకాల గురించి నాకు నేర్పేవాడైతాను. ఓకే, లెట్స్ గో టు సీన్ నంబర్ 6. రండి, కూర్చోండి. ఇంతవరకు నేను ఎవరిని క్షమాపణ అడగలేదు. ఇప్పుడు నిన్ను అడగాలని వచ్చాను. ఎందుకు? రిహార్సల్ హాల్లో జరిగిన దాన్ని కాదు, నాకు సహాయం చేయాలనుకున్న నిన్ను ఇబ్బందులు పెట్టాను. కానీ నాకు మాత్రం ఒకటి తెలుసుకోవాలనుంది. మీ కోపం ఎవరి మీద? మీ మీదనా? మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీదనా? మొత్తం లోకం మీదనేనా? మాయ ఎక్కడ ఉన్నా నాకు ఒళ్ళు మండిపోతుంది. ఈ కోపం మీ తోబుట్టువా, పెంపుడు పిట్ట? కోపం అది వంశ పరంపర. ఏమండి, కలకత్తా, బొంబాయి మీరు ఎలాగో వెళ్ళొస్తుంటారు. గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంతో మంది మీకు పరిచయం. ఒక్క ముక్క మీరెవరితోనైనా అంటే మన రంగడికి ఉద్యోగం దొరకపోతుందా? ఈ పళ్ళెక్కించకపోయి నన్ను సిఫారసు కోసం నిలబడమంటావా? పస్తులుండి చచ్చినా ఖాతరు లేదు కానీ ఈ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు సంగీత నిధి గాన కళా కోవిత విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు గారు. అవునరా, సంగీత నిధి గాన కళా కోవిద విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు ఎవరిని సిఫారసు కోసం దేవురించడు. అది ఒక పనికిమాల వ్యర్థ కోసం. కాలం ఇలా ఉన్నప్పుడు మర్యాదల గురించి ఆలోచిస్తే ఎలా? మనసు నొవ్వ చేసుకుని పిల్లాడెంత కష్టపడుతున్నాడో చూసారా? ఏంటి పాపం, మీ అబ్బాయి గారు కష్టపడిపోతున్నారా? అటు చూడు వారిని, కాళ్ళు బారజాపుకొని కాఫీ గ్లాస్ ఎత్తిపోసుకోవడానికి కూడా కష్టం అనిపించి తప్పలించి తాగుతున్నాడు. అంట్ల వేధ. సంగీతం నేర్చుకోరా అన్నాను, విన్నాడు కాడు.
ఎంఏ ఫిలాసఫీ చదివాడు. ఫిలాసఫీ గాడిది గుడ్డు. వాడి ఇష్టానికి వాడిని వదిలేశాను. ఇప్పుడు పని వాడినే చూసుకోమను. రోషం ఉన్నవాడైతే వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డ నేర్చుకోమను. అవునే, నా తమ్ముడైనా చూసావా? చూడలేదే, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు మీరే. మర్చిపోయాను కదేం పొడుంకాయ దరిద్రం. తాళాలు గుత్తా నిలువెత్తు తంబురా పొద్దున్నే సాధకం చేసి ఇక్కడ పెట్టాను. ఏమైందంటావే? నన్ను అడగండి, చెప్తాను. ఏమన్నా? తంబురా నేనే అమ్మేశాను. అమ్మేశావా? 120 రూపాయలు వచ్చాయి. నా ఖర్చులు పోగా మిగిలింది ఇదిగో మీకోసం ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చాను. దౌర్భాగ్యుడా, తరతరాలుగా ఇంట్లో ఆరాధిస్తున్న నా సరస్వతీదేవి నమ్మేసి నాకే ద్రాక్షపడి తెస్తావా? ఎంత పొగరా నీకు? నేనేం బేవాస్ ఖర్చుల కోసం డబ్బు అడిగాను, పోస్టల్ ఆర్డర్ కోసం అడిగాను. నమ్మకుండా ఇబ్బంది పొమ్మన్నారు. కన్న తండ్రి ఇవ్వకపోతే ఎవరిస్తారు నాకు? మీకు గుణపాఠం చెప్పాలనే తంబురానే అమ్మేశాను. చూసావుటే, ఇవాళతో అటో ఇటో తేలిపోవాలి. ఇక వాడి ముఖం చూడదలుచుకోలేదు. వెంటనే ఇంట్లో పొమ్మను వాడిని. ఆ బాధ ఆయనకు అక్కర్లేదని చెప్పు. నేనే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తావు? ఢిల్లీకి. ఢిల్లీ ఎందుకట? నేనేం పాటకి చేరికి వెళ్తున్నానా? పని వెతుకుపోతున్నాను. ఉన్న ఊళ్ళో గవ్వ కొరగాడు, ఇక ఢిల్లీ వెళ్ళి ధరిస్తాడు. సరే, మీ మొహం చూడక్కర్లేదు కదా. పళ్ళు రాలకూడదు జాగ్రత్త. చూసావుటే ఆ శృతి కాస్త తగ్గించండి. మీ తంబురామిన డబ్బుతోనే ఢిల్లీకి టికెట్ కొన్నాను. నాకు ఉద్యోగం దొరకగానే మీ డబ్బు వడ్డీతో తిరిగిచ్చేస్తాను. అవే మాటలరా, నువ్వే ఢిల్లీకి పోవద్దురా. వెళ్ళనీయే రథానే. ఇక్కడ ఉండనిస్తే రేపు నన్నే బజార్లో పెట్టి అమ్మేస్తాడు. ఎవడు కొంటారట? ఇదేమిట్రా, నువ్వు ఆయన ఉద్దేశం గమనించవు. నిన్ను ఆయన అర్థం చేసుకోరు. విడిపోతే మహాబాగా అర్థం చేసుకుంటామేమో. కానీ ఒకటి, వీధులు పట్టుపోయి ముష్టెత్తుకున్నా సరే సంగీత నిధి, గాన కళా కోవిధ విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణ పంతులు గారి పేరు మాత్రం ఇక్కడ వాడుకోను. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కర్మ నాకు లేదు. ఒరే రంగా, అక్కడ ఒక గౌరవమైన ఉద్యోగం సంపాదించిన తర్వాత ఉత్తరం రాస్తాను. అది నీ పేరుతోనే. అంతవరకు యువర్ సన్ ఇస్ లాస్ట్. ఏ ఇప్పుడు బాధానికి శ్రీశ్రీ ముక్కలేం దొరకలేదా? పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి. కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం కాని, కళా రవి పవి కవి.